రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ రాయకల్ టోల్ ప్లాజా దగ్గర మక్తల్ ఎమ్మెల్యే కాన్వాయ్ కు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఎమ్మెల్యే కాన్వాయ్ రాయకల్ టోల్ ప్లాజా దాటుతున్న క్రమంలో పక్క నుంచి మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 కార్ల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ రాయకల్ టోల్ ప్లాజా దగ్గర మక్తల్ ఎమ్మెల్యే కాన్వాయ్ కు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఎమ్మెల్యే కాన్వాయ్ రాయకల్ టోల్ ప్లాజా దాటుతున్న క్రమంలో పక్క నుంచి మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 కార్ల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్రచారి, మీనాక్షి, ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో షాద్నా సమీపంలో రాయకల్ టోల్ ప్లాజా వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మక్తల్ వెళ్తున్నటువంటి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వాహనాన్ని ఎదురుగా వస్తున్నటువంటి I-20 వాహనం ఢీకొట్టింది. I-20 వాహనం చూస్తున్నట్టు సీసీ ఫుటేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే మనం హైదరాబాద్ నుంచి మక్తల్ వెళ్తున్నట్టు వాకిటి శ్రీహరి వాహనాన్ని ఎదురుగా వస్తున్న వాహనం అది రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాకపోయినా కూడా 2 కార్లు మాత్రం డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే మాత్రం తుదిలో ప్రమాదం తప్పిన పరిస్థితి మనం కనిపిస్తుంది. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఈ ప్రమాదంలో ప్రధానంగా ఎదురుగా వస్తున్నటువంటి I-20 కారు సంబంధించినటువంటి వాహనమే డ్రైవరే తప్పిదంగా తెలుస్తా ఉంది. ఎదురుగా అంటే రాంగ్ రూట్ లో వస్తూ అంటే ఆయన గేట్ దాటుతున్న సమయంలో అదే ఎమ్మెల్యే వాహనం గేట్ దాటుతున్న సమయంలో ఎదురుగా రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టిన విజువల్స్ మనం ప్రత్యేకంగా చూస్తా ఉన్నాం. అక్కడ అంటే ఈ వాహనం స్లోగా ఉంది, అంటే గేట్ దాటుతున్న సమయంలోనే ఢీకొట్టడంతో ప్రమాదం తప్పిందని చెప్ప తప్పదు. వాహనం ఎక్కువ స్పీడ్ లేకపోవడంతో ప్రమాదం తీవ్రత తగ్గింది. దీంతో ఎమ్మెల్యే కానీ అతను గన్మెన్లు కూడా ఎవరికి గాయాలు కాలేదు. అయితే స్వల్పంగా కార్ డ్యామేజ్ కావడంతో ఆయన అక్కడి నుంచి నేరుగా మక్తల్ నియోజకవర్గానికి తన నియోజకవర్గం వెళ్ళిపోవడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి.